కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై న్యూ ఇయర్ వేళ పోలీసుల వాహనాల తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో విశాఖ వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపే ప్రయత్నంలో పోలీసులపైకి కారు ఢీకొని దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఇద్దరు కానిస్టేబుళ్లకు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్లోని వదిలి డ్రైవర్ పరారైన ఆనవాళ్లు ఆధారంగా నిందితులు యూపీకి చెందిన వారుగా గుర్తించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై న్యూ ఇయర్ వేళ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపే ప్రయత్నంలో పోలీసులపైకి కారు ఢీకొని దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఇద్దరు కానిస్టేబుల్కు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్లో వదిలి డ్రైవర్ పరారైన ఆనవాళ్లు ఆధారంగా నిందితులు యూపీకి చెందిన వారుగా గుర్తించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు ఫోన్ లైన్లో. నందిని, అసలు ఏంటి ఆలస్యంగా బయటికి రావడానికి కారణం ఏంటి? పోలీస్ యంత్రాంగం ఇంత భారీగా ఘోరంగా అంటే పోలీసుల మీద ఒక చెప్పాలంటే ఇక హత్యాయత్నం అని కూడా చెప్పాలి మరి. సో అలాంటిది ఇప్పటివరకు ఎందుకు బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ రామారావు. ఏదైతే కూటమి ప్రభుత్వం గంజాయిని పూర్తిగా రాష్ట్రంలో నిర్మూలన చేస్తామని చెప్తున్నప్పటికీ అది మాటలు తప్ప ఆచరణ చాలా తక్కువగానే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఈ రెండింగ్ సంబంధించి రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో కాకినాడ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయిని నిర్మూలించాము అన్నారు. కానీ కాకినాడ రూరల్ లోని 2 రోజుల క్రితం చూసుకున్నట్టే చిన్న మారుమూల గ్రామం కరపలోని 5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అంటే ఈ రోజు ఇప్పుడు దీనికోసం ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే ఈ కిర్లంపూడికి సంబంధించి కిర్లంపూడి మండలంలోని కృష్ణా టోల్ ప్లాజా వద్ద అంటే డిసెంబర్ 31వ రాత్రి 1 గంట సమయంలోనే అర్ధరాత్రి సమయంలో కాకినాడ జిల్లాలోని ఏదైతే కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఉన్న తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ తో పాటు 2 కానిస్టేబుల్ తనిఖీలు చేస్తుండగా ఆ తనిఖీల్లో ఒక వాహనాన్ని ఆపారు. ఆ వాహనాన్ని ఆపిన వెంటనే అది ఉత్తరప్రదేశ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అన్నమాట. ఆ వాహనాన్ని ఆపగానే వాళ్ళు స్లో చేసినట్టు చేసి ఆ వాహనాన్ని ఆపకుండా ఏదైతే కానిస్టేబుల్ అక్కడ మధ్యలో అడ్డంగా నుంచున్నారో 2 కానిస్టేబుల్ మీద నుంచి కూడా వాహనాన్ని అయితే అతి స్పీడ్ గా వెళ్ళిపోవడంతో అప్పటికి పోలీసులు 4 బృందాలుగా విడిపోయి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ఎక్కడ కూడా సమీపంలో కనిపించలేదు. అంటే వేరే వే ద్వారాగా వారు వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన 31st నైట్ 1 గంట ప్రాంతంలో జరిగినప్పటికీ చాలా ఆలస్యంగా పోలీసులు కూడా ఈ ఘటనని బయటకు తీసుకురాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న
పిఏ ఎవరైతే ఉన్నారో వైఆర్కే శ్రీనివాస్ మీడియాలో ఒక చిన్న గ్రూప్ ఏర్పాటు చేశారు. మీడియాకి ఆయన ఏం చేసినా సరే, ఏంది పట్టుకున్నా, ఏ దొంగను పట్టుకున్నా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తారు. అలాంటినంత భారీ స్థాయిలో ఆ వెహికల్ లో గంజాయి ఉంది. గంజాయిని వెళ్తుండగా, అది విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తుండగా టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నప్పుడు వాళ్ళ మీద ఏదైతే వాళ్ళు వెహికల్ ఆపకుండా ఇద్దరు కానిస్టేబుల్ మీద దూచుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు ఈ సమాచారాన్ని మీడియాకి ఇవ్వలేదు, ఇదొక విషయం పక్కన పెడితే, ఏదైతే ఈ వాహనం రాజమండ్రి వెళ్తూ రాజనగరం దగ్గర డ్రైవర్ పరారైపోయి ఆ వెహికల్ వదిలేశాడు. అయితే వెహికల్ భారీ స్థాయిలో గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులంతా కూడా ఒక బృందాలుగా విడిపోయి తనిఖీలు అయితే పూర్తి స్థాయిలో వారి కోసం అయితే వాళ్ళని వెతుకులాంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఏదైతే ఈ యాక్సిడెంట్ లో ఏదైతే వెహికల్ దూసుకెళ్ళినప్పుడు లోవరాజు అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయాలు పడ్డాడు. అంటే అతనికి ప్రస్తుతానికి అతని కండిషన్ కూడా సీరియస్ గా ఉంది అని చెప్తున్నారు. మరో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. అంటే జిల్లా ఎస్పీ ఇటీవల కాలంలో గంజాయి నిర్మూలించామన్నారు. అది పక్కన పెడితే ఇంత ఘోరం జరిగినప్పటికీ కూడా ఎస్పీ ఎందుకు స్పందించలేదు, అసలు ఇంత సీసీ ఫుటేజ్ ఎందుకు మీడియాకి విడుదల చేయలేదు? ఈ సీసీ ఫుటేజ్ కూడా పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఫుటేజ్ అయితే కాదు. ఎందుకంటే ఇది ఎక్కడో బయట నుంచి సోషల్ మీడియాలో గత రాత్రి నుంచి కూడా ఈ వీడియో హల్చల్ చేస్తుంది తప్ప పోలీసులు నేరుగా ఇలా జరిగిందని ఒక ప్రెస్ నోట్ గానీ ఒక వీడియోని కూడా రిలీజ్ చేయలేదు. మరి దీనిపై జిల్లా ఎస్పీ ఏ విధంగా స్పందిస్తారన్న చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం పక్కన మేము గంజాయి నిర్మూలిస్తున్నామంటున్నారు. చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో కూడా గంజాయి దొరుకుతుందంటే ఏ స్థాయిలో కాకినాడ జిల్లానే కాదు ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో మరి ఏ విధంగా గంజాయిని అరికడతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామారావు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి అని చెప్పేసి ప్రభుత్వమే అంతా స్పాన్సర్ చేసినట్టుగా మరి గగ్గోలు పెట్టే ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు మరి దీని మీద ఎందుకు అంటే మొత్తం గంజాయిని నిర్మూలం చేసి పడేస్తామని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఘోరం జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారా బయటికి రావాల్సిందే కానీ మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పోలీస్ యంత్రం కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏముంది? అసలు ఎక్కడైనా ఏదైనా లో ఫాల్ట్స్ ఏమైనా దాగి ఉన్నదా ఇందులో? అలాగనే ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా? ప్రస్తుతానికి దీనిపై ప్రభుత్వం అయితే ఇంకా ఏమీ స్పందించలేదు. స్థానికంగా ఉన్న ఎస్పీ కూడా దీనిపై స్పందించలేదు. ఇటీవల కాలంలో మనం చూసాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఆయన పర్యటించి ఆదివాసుల మధ్య 2 రోజుల పాటు అటు అల్లూరి సీతారామరాజుతో పాటు పలు 2 జిల్లాలు ఆయన పర్యటించినప్పుడు అక్కడ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆయన కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. గంజాయి అన్నది మనం పండించకూడదు అంటే వాళ్ళకి తెలియదు, ఆర్థిక మూలాలు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా మేము ఇంత పండించండి మీకు ఎకరానికి ఎంత ఇస్తాము లేదంటే ఈ విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు అదే రీతిలో అదే దాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. సో పవన్ కళ్యాణ్ కూడా దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఎవరు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోనే దీన్ని ఒక వ్యసనంగా తీసుకొని ఇది పండించడంతో పాటు చాలా నేరం కాబట్టి వారికి వేరే రూల్స్ వేరే విధంగా ఏదైనా పండించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా గంజాయిని కూడా ఎవరు పండించడం వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయో వాటిని మూలాన్ని కనిపెట్టి ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నా.